అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందరకి మజ్జిగ చారుతో వచ్చేసండి. చేయడం చాలా ఈజీ. ఇది 4 నిమిషాలు అవుతుంది. మన మజ్జిగ చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కడుపు చల్లగా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గిన్నె అయితే తీసుకుందాము. నేనైతే 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. పెరుగు ప్యాకెట్లో కూడా మన మజ్జిగ చారు అనేది చాలా బాగుంటుంది. మనకి ఇంకా పేరు పెట్టుకున్న పెరుగు అయితే చాలా బాగుంటుంది గేదె పాలతో. అది నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను పెరుగు ప్యాకెట్ ఇస్తున్నానండి. ఈ విధంగా పెరుగు తీసిన తర్వాత బాగా దీన్ని చిలుక్కుందాము ఒక 2 నిమిషాలు. ఎందుకంటే మనకు పెరుగు ఎంత చిలికితే మనకు మజ్జిగ చారు అనేది అంత టేస్ట్గా వస్తుందండి. ఎందుకంటే చిలకడం వల్ల దాంట్లోనే కొద్దిగా వెన్న శాతమైన మనకు బయటకు వస్తుంది. అలాగే ఎక్కడ గడ్డలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా మనము పెరుగునైతే అయితే బాగా చిలుక్కుందాం. ఫస్ట్ నీళ్ళు పోయకముందే ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత బాగా చిలుక్కోవాలి. చూసారు కదా, మనకు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనకు ఎంత నీళ్ళు అవసరమో అంత నీళ్ళు అయితే పోసుకోవడమే. మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా పోసుకోవాలండి. మజ్జిగ చారు అన్నాం కదా, మరి నీళ్ళగా ఉంటే కూడా మనకు బాగుండదు. మరి ఎక్కువ పలసగా మజ్జిగలా అయిపోతుంది. అలా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. నీళ్ళు పోసిన తర్వాత కూడా మనము ఇంకోసారి బాగా ఒక్క సెకండ్ అలా బాగా చిలుక్కుందాము. చూసారు కదా, మనకి ఈ విధంగా మజ్జిగని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలంటే మరి పలుసగా కాకుండా మరి గట్టిగా కాకుండా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసి ఆ కడాయిలో 2 చెంచాల నూనె అయితే పోసుకుందాం. మనము పోపు కోసం అండి 2 చెంచాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఉద్దిపప్పు ఆవాలు, అది చిటపటలాడేంత వరకు ఒక్క సెకండ్ అలాగా ఉంచి మళ్ళీ ఒక 4 ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వెంటనే ఒక పెద్ద సైజు ఎరగడ్డని ఈ విధంగా నిలువుగా కోసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని మనం ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని అయితే సిమ్లో పెట్టేస్తాను నేను. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు మనకు. ఎర్రగడ్డలు మనకు ఒక్క 30% లేదా 40% మగ్గితే సరిపోతుంది. మరీ పూర్తిగా మగ్గాల్సిన అవసరం కూడా లేదు. మనం మజ్జిగ చారు వేసుకుని తినేటప్పుడు మన పంట కింద ఎర్రగడ్డలు వస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అట్లా కచ్చకచ్చని వస్తే బాగుంటుందండి ఎర్రగడ్డలు అనేది. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. ఒక్క 1/4 స్పూన్ పసుపు వేసి ఒక్క 2 సెకండ్లు అలాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాము. స్టవ్ని అయితే నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నానండి. ఆ వేడి మీదే మనకు పసుపులో ఉండే వాసన అయితే కొంచెం బాగా తగ్గిపోతుంది. ఎర్రగడ్డలు కూడా బాగా పడుతుంది. చూసారు కదా, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. దీన్ని చల్లార్చడానికి పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత మనం మజ్జిగ చిలికి పెట్టుకున్నాం కదా, ఈ మాత్రం థిక్గా ఉండాలంటే మరి నీళ్ళగా కాకుండా మరి గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటే మనకు మజ్జిగ చారు చాలా టేస్టీగా వస్తుంది అన్నంలో తినేటప్పుడు కూడా. ఇప్పుడు మనకు చల్లారిన మన ఎర్రగడ్డల మసాలా ఉంది కదా, మసాలా అంటే అదే పోపు. ఆ పోపును మొత్తం మనము మన మజ్జిగలో అయితే వేసేద్దాము. ఇంతేనండి, మన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా వేసుకొని మజ్జిగను మనం బాగా కలుపుకుందాము. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చేయడం చాలా ఈజీ కదండి ఇది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం ఎక్కువ నాన్ వెజ్లు కానీ పచ్చళ్ళు కానీ ఎక్కువ ఘాటుగా ఉండే కూరలు అయితే తినలేకపోతుంటాం కదా. అలాంటప్పుడు వారంలో ఒక 2 సార్లైనా ఈ విధంగా చేసుకుని తింటే మనకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.